ఈ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీపారెడ్డి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ జాతీయ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుదల పెట్టిన అటల్ మోడీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పై సుపరిపాలన యాత్రలో జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. పేదలకు కూడా, బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా చేరాలనే ఉద్దేశంతో ఏదైతే ఆయన ఆలోచన చేశాడో ఆ ఆలోచనని ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతూ అన్ని కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోతూ ఏదైతే ఆలోచన వాజ్పేయి గారు చేసినటువంటి ఆలోచనని ఈరోజు ఆయన పాటిస్తూ దాన్ని ముందుకు తీసుకుపోతూ ఏ విధంగా 11 సంవత్సరాల నుంచి కూడా సుపరిపాలన చేస్తున్నారో దానంతా కూడా మనం ప్రజలందరూ కూడా తెలియజేయాలి. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏంటంటే రూట్ మ్యాప్ ఉండడం జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళందరూ కూడా రేపు సాయంత్రానికి నెల్లూరుకి చేరుకోవడం జరుగుతుంది. ఉదయాన్నే బైక్ ర్యాలీ ఉంటుంది. మధ్యాహ్నం మళ్ళీ కూడా భోజనం చేసుకున్న తర్వాత బయలుదేరి ఒంగోలుకి పోతారు. కాబట్టి మీడియా మిత్రులకి, అదేవిధంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలు అందరూ కూడా వేలాది మంది ఆ సమావేశానికి రావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గారి నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరగడం సంతోషకరమైన విషయం. రాష్ట్ర పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినప్పటికి కూడా దాన్ని విజయవంతం చేయడం కోసం జిల్లా అధ్యక్షులు నిరంతరం కృషి చేస్తున్నారు. వారి యొక్క టీము కూడా, ఆ జిల్లా ఆఫీస్ బేర్స్ అందరూ కూడా వారికి అండగా నిలబడి అన్ని విషయాల్లో, ప్రత్యేకంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ప్రతిష్ట విషయంలో వారు కొద్ది సమయం మా రాష్ట్ర అధ్యక్షులు పిలిపించారు. వచ్చిన నూతన అధ్యక్షుడు చాలా దాన్ని ఏమంటారంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు. మోసపోసిన రాజకీయాలుగా కాకుండా కొత్తగా ఆలోచించి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడం అనే విషయంలో వారు ఎప్పుడు ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే ఆ జాషువా జన్మదినం కానివ్వండి, లేదా గిరిజనుల కార్యక్రమాలు కానివ్వండి, లేదా ఈరోజు వాజ్పేయి గారి విగ్రహ ప్రతిష్ట వారి మనసులో నుంచి వచ్చిన ఆలోచన. అంత గొప్ప వ్యక్తికి మన రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో వారి యొక్క విగ్రహం ఉండాలా. దేశ ప్రజలు వారిని మర్చిపోలేరు. భారతదేశం ఉన్నంత వరకు వాజ్పేయి గారు గుర్తుంటారనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు నిరంతరం పనిచేసి మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి. రెండవది, ఈరోజు మన నెల్లూరు జిల్లాలో, పాత జిల్లాలో ఒక బర్నింగ్ సమస్య ఉంది. ఒకటి, గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతున్నారనేది. దాని మీద కొంతమంది రాజకీయాలకు అతీతంగా ఆందోళన చేస్తున్నారు. భౌగోళికంగా మిగతా విషయాలు ఆలోచించినా నెల్లూరుకి దగ్గరగా ఉంది. ఒకటి, ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా ఉండాలనే ఆలోచన బీజేపీకి ఉన్నప్పటికీ కూడా భౌగోళికంగా ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో దాన్ని బట్టి కలపాలనేది ఒక ఆలోచన. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన 25 పార్లమెంట్ అయినా కానీ 26 జిల్లాలు చేశారు వారు. ఎందువలంటే భౌగోళికంగా. ఈరోజు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. వీటన్నిటికంటే సమస్య ఏంటంటే, గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరూ కూడా గూడూరుని నెల్లూరులో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రిసీవ్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, మిత్రపక్షాలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి, ఆ స్వాగత కార్యక్రమానికి విచ్చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఈరోజు మనందరం కూడా గమనిస్తున్నాం, ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఈ దేశంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఈ దేశం అభివృద్ధి జరిగింది భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. అదేవిధంగా మార్క ద్రవ్యాలు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద మంత్రులను కానీ అదేవిధంగా సహకరించాలి, ప్రజలందరూ కూడా